అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుంచి మన ఇండియాకు ఒక పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయింది. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఒక స్పీచ్ని ఇచ్చారు. నిజం చెప్తున్నాను, ఆ స్పీచ్ విన్నాక నాకు అది స్పీచ్ కాదు, అమెరికా అభివృద్ధి కోసం డొనాల్డ్ ట్రంప్ చేసే సింహ గర్జనలా అనిపించింది. ఆ స్పీచ్ విన్నాక మన ఇండియా ఇలా ఎందుకు చేయలేకపోతుంది, మనం ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నామనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోని జాగ్రత్తగా వినండి, మీకు చాలా ముఖ్యమైన అండ్ కొత్త విషయాలు తెలుస్తాయి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు, మోడీ గారు ఎలా అయితే మేక్ ఇన్ ఇండియా మూవ్మెంట్ని తీసుకువచ్చారో ఇప్పుడు అమెరికా కూడా మేక్ ఇన్ అమెరికా మూవ్మెంట్ని మనకంటే అగ్రెసివ్గా తీసుకువచ్చింది. ఇక్కడ ట్రంప్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు, ఇండస్ట్రియలిస్టులకు మీ ఫ్యాక్టరీలను అమెరికాలో ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, లేదా మీరంతా హెవీ ప్రైస్ని పే చేయాల్సి ఉంటుందని రిక్వెస్ట్ కాదు, వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ చెప్పేది ఏమిటంటే, మీరు మీ ఫ్యాక్టరీలను అమెరికాలో ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడే వస్తువుల్ని తయారు చేయండి, లేకపోతే మీరు మీ వస్తువుల్ని అమెరికాలో అమ్మాలి అంటే హై ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది అని చెప్పాడు. కేవలం ఇంతే కాదు, ఏ కంపెనీస్ అయితే అమెరికాలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని తీసుకువస్తుందో ఆ కంపెనీస్కి ట్యాక్స్ని భారీగా తగ్గిస్తారు అని కూడా చెప్పారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడాడో అతని స్పీచ్ని మీరే వినండి. My message to every business in the world is very simple. Come make your product in America and we will give you among the lowest taxes of any nation on earth. ఇక్కడ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు, మీరు మా దేశంలోకి అంటే అమెరికాలోకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ప్రపంచంలో ఎక్కడా లేనంతగా మీకోసం ట్యాక్సులు తగ్గిస్తాను అని చెప్పాడు. నిజంగా ట్రంప్ ఇక్కడ బ్రిలియంట్ ప్లాన్తో ముందుకు వచ్చాడు. దేశంలో ట్యాక్సులు తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది అండ్ కొత్త కొత్త కంపెనీలు ఎస్టాబ్లిష్ అవుతాయి, దాంతో ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి, దాంతో ప్రజల ఇన్కమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల ఇన్కమ్ పెరుగుతుందో దేశంలో బిజినెస్ కూడా అంతే లెవెల్లో పెరుగుతుంది. ప్రపంచ దేశాలు ఈ విధంగా ముందుకు సాగుతుంటే ప్రజెంట్ మన దేశంలో జరుగుతున్న విషయాలు చూస్తుంటే నాకు నిజంగా బాధేస్తుంది. అన్ని దేశాలు ముందుకు సాగుతుంటే మనం మాత్రం వెనక్కి పరిగెడుతున్నాం. ధనిక దేశమైన అమెరికాలో ఆల్రెడీ బాగా డబ్బున్న వాళ్ళే ఉంటారు. అలాంటి దేశంలో అక్కడి ప్రభుత్వం ట్యాక్సులు తగ్గిస్తుంటే మన దేశంలో మాత్రం రోజు రోజుకి ట్యాక్సులు పెంచుతున్నారు, కొత్త కొత్త ట్యాక్సుల్ని తీసుకొస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మన ఇండియాలో స్టార్ట్ అయిన మేక్ ఇన్ ఇండియాకి చైనా ఆల్రెడీ గట్టి పోటీని ఇస్తుంది. మన దేశానికి రావాల్సిన చాలా మట్టుకు కంపెనీలు, ఇండస్ట్రీలు మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేదని చైనాకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనకు పోటీగా అమెరికా కూడా వచ్చేసింది. ట్రంప్ కూడా ఇప్పుడు మేక్ ఇన్ అమెరికా ప్లాన్తో ముందుకు వచ్చాడు. అమెరికా పెద్ద పెద్ద కంపెనీలకు మనకంటే కూడా బెటర్ ఆఫర్స్ని ఇస్తుంది. స్వయంగా డొనాల్డ్ ట్రంపే ముందుకు వచ్చి మా దేశంలోకి రండి, నేను మీకోసం ట్యాక్స్లు తగ్గిస్తాను, మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తాను అని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఒక దిక్కు అమెరికా, ఇంకో దిక్కు చైనా పెద్ద పెద్ద కంపెనీలను, ఇండస్ట్రీలను తమ దేశంలోకి అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. వీళ్ళతో మన ఇండియా పోటీ పడగలదా? అలా పోటీ పడాలి అంటే మనం వీళ్ళకంటే బెటర్ ఫెసిలిటీస్ని కంపెనీస్కి ప్రొవైడ్ చేయాలి. కానీ ఆ దిశగా మన ప్రజెంట్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఇప్పటి వరకు మన దేశంలో స్టార్ట్ అయిన ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కాస్త ఇంప్రూవ్మెంట్ చూపించింది, కొన్ని కంపెనీస్ని మన దేశం వైపు అట్రాక్ట్ చేయగలిగింది. కానీ ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగేసరికి మనం ఇంకా స్లో కాబోతున్నాం. ఇప్పుడు యాపిల్, శాంసంగ్, హ్యుండాయ్, కియా లాంటి ఇతర కంపెనీస్ తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఈజీగా అమెరికాకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ప్రజల దగ్గర పర్చేసింగ్ పవర్ మనకంటే ఎక్కువగా ఉంది. అండ్ ఆ దేశ ప్రెసిడెంటే స్వయంగా ముందుకు వచ్చి కంపెనీస్కి ట్యాక్స్ తగ్గిస్తారని చెప్తున్నాడు. అంతకన్నా బెటర్ సిచ్యువేషన్ ఇంకేముంటుంది చెప్పండి? అలాంటి అమెరికాతో మనం పోటీ పడాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? కానీ మన దేశం కంప్లీట్ రివర్స్లోకి వెళ్తుంది. మన దేశంలో రోజుకో కొత్త రకం ట్యాక్స్ని కనిపెడుతున్నారు. ప్రజలపైన ఏ విధంగా కొత్త ట్యాక్స్లు విధించాలో ప్లాన్ చేస్తున్నారు. వీటిని భరించలేకే చాలా మంది దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. అయితే మన దేశంలో ఇలా ప్రతి దాంట్లో ట్యాక్సులు పెరగడానికి కారణం ఏంటో తెలుసా? ఫ్రీ బీస్ కల్చర్. మీరు గమనించండి, దేశంలో ఎలక్షన్ వచ్చిందంటే చాలు, ఏ రాజకీయ నాయకుడు దేశ అభివృద్ధి గురించి, డిఫెన్స్ గురించి, ఉద్యోగాల గురించి ఎక్కువగా మాట్లాడు. ఏ పార్టీ అయినా సరే, అది బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, అందరూ కూడా ఫ్రీ బీస్నే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అంటే నేను మీకు ఇది ఫ్రీ ఇస్తాను, అది ఫ్రీ ఇస్తాను, ఫ్రీ బస్సులు ఇస్తాను, ఫ్రీ బియ్యం ఇస్తాము, ఫ్రీగా డబ్బులు పంచుతామని హామీలు ఇస్తున్నారు. అండ్ ప్రజలు కూడా గొర్రెల్లాగా ఎవరైతే ఎక్కువ డబ్బులు, ఎక్కువ వస్తువుల్ని ఫ్రీగా ఇస్తున్నారో వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ అడుగుతున్నాను,
గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే డబ్బు, సర్వీస్, వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? రాష్ట్రంలో ఏదైనా కొత్త స్కీమ్ స్టార్ట్ అయిన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు? మీరు కట్టాల్సిన ట్యాక్సులు కూడా రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు? ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు పంచే ఈ ఫ్రీ డబ్బంతా కూడా మన డబ్బులే. మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు చూపించి ట్యాక్సుల రూపంలో అంతకంటే ఎక్కువ డబ్బుల్ని మన దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు. ఈ విషయాన్ని అందరూ రియలైజ్ కాలేకపోతున్నారు. ఇక్కడ మారాల్సింది పొలిటికల్ లీడర్స్ కాదు, ప్రజలు. మనం ఫ్రీ వస్తువులకు అలవాటు పడితే దేశం అభివృద్ధి చెందదు. దేశంలో ఉన్న మన బతుకులు కూడా ఇంప్రూవ్ కావు. ప్రజలు ఈ ఫ్రీబీస్కి ఓట్లేసినన్ని రోజులు దేశంలో ట్యాక్సులు తగ్గవు. ఎందుకంటే మీకు డబ్బులు ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు రావాలి కదా. ఈ ఫ్రీబీస్ అనేది ప్రజెంట్ మన దేశంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం. అయితే ఈ కంప్లీట్ గేమ్లో బాగా నష్టపోయేది మిడిల్ క్లాస్ వాళ్ళు. ఈ మధ్యతరగతి కుటుంబాల దగ్గర బాగా ఎక్కువ డబ్బులు ఉండవు, తక్కువ డబ్బులు కూడా ఉండవు. కాబట్టి వీళ్ళు ధనికుల కేటగిరీలోకి రారు, నిరుపేదల కేటగిరీలో కూడా రారు. కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని బెనిఫిట్లు, స్కీమ్లు పేదల కోసమే తీసుకొస్తాయి. వాళ్ళకే ఫ్రీ ఇల్లు ఇస్తారు, ఫ్రీ రేషన్ కూడా ఇస్తారు. అదే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు, కంపెనీలకు రకరకాల స్కీమ్ల కింద గవర్నమెంట్ మినహాయింపులు ఇస్తుంది. అదే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమీ దొరకదు. కానీ వీళ్ళందరికంటే ఎక్కువ ట్యాక్సులు కట్టేది మాత్రం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే. నిజం చెప్తున్నాను, ఇక్కడ ట్రంప్ తీసుకువచ్చిన ఈ కొత్త మేక్ ఇన్ అమెరికా ఒక బ్రిలియంట్ ప్లాన్. దీంతో ఇతను నిజంగానే అమెరికాను మళ్ళీ గ్రేట్ నేషన్గా మార్చగలడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ట్యాక్స్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ప్రజల జీవన విధానాన్ని ఇంప్రూవ్ చేస్తుంటే మన దేశంలో మాత్రం దానికి కంప్లీట్ ఆపోజిట్ జరుగుతుంది. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ స్పీచ్ని ఎక్కడ ఇచ్చాడో తెలుసా? స్విట్జర్లాండ్లోని దావోస్లో. రీసెంట్గా అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది. ఈ ఈవెంట్కే మన రాష్ట్రాలకు పెట్టుబడులు తేవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు అటెండ్ అయ్యారు. ఇలాంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్లో ట్రంప్ ఈ స్పీచ్ని ఇచ్చాడు. ఒకవైపు ట్రంప్ తమ దేశం కోసం ఇలాంటి పనులు చేస్తుంటే నాకు బాధగా అనిపించిన ఇంకో విషయం ఏమిటంటే, సేమ్ ఇదే ఈవెంట్లో మన దేశానికి చెందిన కొంతమంది కంపెనీ సీఈఓలు భారత్లో ఫ్రీబీస్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలకు ఫ్రీగా డబ్బుల్ని పంచుతున్నాయి. ఇది దేశ అభివృద్ధికి, డెవలప్మెంట్కి ఏమాత్రం మంచిది కాదు అని చెప్తున్నారు. ఈ విషయాన్ని నేను హైలైట్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇన్ని రోజులు ఏ కంపెనీ సీఈఓ కూడా పొలిటికల్గా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే అనవసరంగా గవర్నమెంట్తో గొడవ ఎందుకు అని. ప్రజెంట్ ఈ ఫ్రీబీస్ కల్చర్ దేశ అభివృద్ధిని కూడా ఎఫెక్ట్ చేస్తుంటే చాలా మంది పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఇప్పుడు ఓపెన్గా దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ వీళ్ళు మాట్లాడేది కూడా 100% వాస్తవం. మీరు మన తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా చూసుకోండి. ఎలక్షన్స్ వచ్చాయి అంటే రాజకీయ నాయకులు ముందుకు వచ్చి ఫ్రీగా ఏమేమి ఇస్తున్నారో అవే విషయాలు మాట్లాడతారు. అంతేకాని అభివృద్ధి గురించి, ఉద్యోగాల గురించి, వ్యాపార అవకాశాల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. నేను ఈ స్టేట్మెంట్ ఇస్తే కాస్త కాంట్రవర్షియల్ అవుతుంది, కాకపోతే ఇది వాస్తవం. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చిందే 6 గ్యారెంటీల హామీతో. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ పార్టీ ఆల్మోస్ట్ సిమిలర్ ప్రామిస్లే చేసింది. నేను ఇక్కడ ఏ పార్టీని, ఏ నాయకుడిని తక్కువ చేసి మాట్లాడలేదు. కాకపోతే ఈ ఫ్రీబీస్ని మనం ఇలాగే ప్రమోట్ చేసుకుంటూ పోతే రేపు పంచడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండదు, దేశంలో అభివృద్ధి ఉండదు. మన పరిస్థితి కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగే మారుతుంది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రీబీస్ అనేవి ఎల్లప్పుడూ మనం కట్టే ట్యాక్సులతో రిలేట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో ఫ్రీబీస్ పెరుగుతాయో ఆటోమేటిక్గా ట్యాక్సులు కూడా పెరుగుతాయి, వస్తువుల రేట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ ఫ్రీబీ కల్చర్ని ఎలా తొలగించాలి అంటే, నాకు తెలిసి ఈ ఫ్రీబీస్ కల్చర్ పైన కొత్త లాను తీసుకురావాలి. సాధ్యం కానీ నోటికొచ్చిన ప్రామిస్లు రాజకీయ నాయకులు ఇవ్వకుండా వాళ్ళపైన రెస్ట్రిక్షన్స్ విధించాలి. ఇందులో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయితే ఈ ప్రాసెస్ కాస్త త్వరగా జరిగే అవకాశం ఉంది. అలాగే 1 నేషన్ 1 ఎలక్షన్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్లు వేరువేరు సమయంలో జరుగుతాయి. మీరు చూసుకోండి, సంవత్సరం పొడవునా మన దేశంలో ఎలక్షన్లు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. అలా జరగడం వల్ల ప్రభుత్వం పైన ఖర్చు భారీగా పెరుగుతుంది. అలా కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఒకేసారి జరిగేలా ప్లాన్ చేయాలి. దాంతో చాలా డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు. మీరు చెప్తే నమ్మరు, మన దేశంలో ఎలక్షన్స్ ఒక్కో స్టేట్లో ఒక్కో సమయంలో జరగడం వల్ల దీని మొత్తం కాస్ట్ దాదాపు 1,35,000 కోట్ల వరకు వస్తుంది.
అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకువస్తే ఈ కాస్ట్ని చాలా వరకు తగ్గించవచ్చు. అండ్ ఎలక్షన్ల విషయంలో గవర్నమెంట్ పైన ప్రెజర్ కూడా భారీగా తగ్గుతుంది. ఈ ఫ్రీ బీస్కి పర్మనెంట్ సొల్యూషన్ వస్తే సుప్రీంకోర్టు నుంచే రావాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ ఫ్రీ బీస్ పైన ఒక డిస్కషన్ నడుస్తుంది. దీనిపైన త్వరలోనే ఏదైనా మేజర్ డెవలప్మెంట్ రావచ్చు. ప్రజెంట్ వివిధ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతున్న ఫ్రీ బస్ స్కీమ్లు, ఫ్రీగా అకౌంట్లో డబ్బులు వేసే స్కీమ్లు, లాడ్లీ బెహన్ లాంటి మహిళలకు ఫ్రీగా డబ్బు పంచే స్కీమ్ల గురించి పెద్ద డిస్కషన్ జరగబోతుంది. ఈ ఫ్రీబీస్ కల్చర్ మెల్లమెల్లగా ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మీరు గమనించండి, చాలా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా శాలరీస్ పే చేయడానికి డబ్బులు లేవు. అందుకే ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు వేయలేకపోతున్నారు. ఈవెన్ ఇది మన న్యాయ వ్యవస్థను కూడా ఎఫెక్ట్ చేసింది. రీసెంట్గానే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల్లో ఫ్రీగా డబ్బులు పంచేందుకు డబ్బులు ఉన్నాయి, కానీ కోర్టు జడ్జిలకు శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవా అనే స్టేట్మెంట్ని ఇచ్చింది. మీరు చూస్తూ ఉండండి, మన దేశంలో ఈ ఫ్రీబీస్ కల్చర్ ఇలాగే కొనసాగితే ఇంకా దారుణమైన రోజులు రాబోతున్నాయి. ప్రజెంట్ సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు మేము మా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటున్నాము, దేశ ఎకానమీ కూడా రోజు రోజుకు పెరుగుతుంది, మనం టాప్ 3లోకి వచ్చేస్తామని చెప్పుకుంటున్నారు. కానీ ఫ్యూచర్లో వీళ్ళంతా షాక్ అవ్వబోతున్నారు. దేశం అంధకారంలోకి వెళ్ళబోతుంది. దేవుడి దయ వల్ల రాజకీయ నాయకులు అండ్ ప్రభుత్వాలు ఈ విషయాన్ని ముందే రియలైజ్ అయితే జరగబోయే పెద్ద నష్టాన్ని ఆపవచ్చు. కానీ నాకెందుకో ఈ ఫ్రీబీస్ కల్చర్ రాష్ట్ర ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ని భారీగా ఎఫెక్ట్ చేసే వరకు దీనికి ఎటువంటి సొల్యూషన్ రాదు, దీని గురించి మన వాళ్ళు ఆలోచించరు అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయాల గురించి ఆలోచించండి. ఏ రాజకీయ నాయకుడు దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాడు? ఏ రాజకీయ నాయకుడు ఫ్రీగా డబ్బుల్ని పంచి పవర్లోకి వస్తున్నాడు? ఏ పార్టీ మన అభివృద్ధి కోసం పనిచేస్తుంది? ఏ పార్టీ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్న విషయాన్ని రియలైజ్ అవ్వండి. ప్రజల్లో వీటి గురించి అవేర్నెస్ వచ్చేలా ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి. ఈ ఫ్రీబీస్ కల్చర్కి అగెన్స్ట్గా నిలబడండి. మాకెందుకులే, గవర్నమెంట్ నుంచి ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి కదా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అది మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తుంది. మన దేశంలో ఉన్న ఈ ఫ్రీబీస్ కల్చర్ గురించి మీరేమనుకుంటున్నారు? దీన్ని మార్చేందుకు రాజకీయ నాయకులు నోటికొచ్చినట్టుగా ప్రామిస్లు ఇవ్వకుండా ఉండాలి అంటే ఎటువంటి కొత్త రూల్స్ని తీసుకొస్తే బాగుంటుంది? ఫేక్ ప్రామిస్లు చేసి పవర్లోకి వచ్చే నాయకుల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మీ ప్రకారం ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం సరైన విజన్ కలిగిన పార్టీ ఆ రాజకీయ నాయకులు ఉన్నారా? ఉంటే ఎవరు? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.